అన్న మీ పేరు? సాయి కుమార్. ఎవరన్నా? కాకినాడ. జగన్ 4 years సీఎంగా చేశారు కదన్న, పైన సీఎంగా చేసిన మీరు లబ్ధి పొందారన్నా? చాలా పొందామండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్దోళ్ళు పక్కన పెడితే చిన్నపిల్లలకి వాళ్ళకి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ అదంతా కూడా చాలా బాగుంది. అది పక్కన పెడితే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఉంది. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికి మనకు కావాల్సినంతా కూడా వాళ్ళు ఇస్తున్నారు, ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోకుండా. లంచాలు అన్నవి చాలా తగ్గినాయి, అలాగే నిజాయితీ అన్నది కూడా పెరిగిందండి. తప్పులు ఉంటాయి, చిన్న చిన్న డెవలప్మెంట్ అన్నది రోడ్లు అవి సరిగ్గా వేయకపోవడం అవన్నీ ఉన్నాయండి, కాదన్నాం. అంటే ఇప్పుడు మనం పాజిటివ్ తీసుకుంటే చాలా మటుకి 90% అన్నది పాజిటివ్స్ ఉన్నాయి. నాకైతే డెవలప్మెంట్ బాగుందని అనిపించింది. ఇప్పుడు ఎంపీగా కాకినాడ నుంచి చలంశెట్టి సునీల్ గారు నుంచుంటున్నారన్న, ఆయన తెలుసన్నా మీకు? తెలుసండి. ఆయన అలాగే 3 times చేసి ఓడిపోయారన్న, ఇప్పుడు 4th time నుంచి ఉంటున్నారు. ఆయన ఇప్పుడు నెగ్గే అవకాశం ఉందన్న? అంటే ఈ 90% నెగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ 3 times ఓడిపోయినప్పటికీ కూడా ఆయన నిలబడి పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం గెలిస్తే ఆయన చేసే ఉద్దేశం చేస్తారని నమ్మకంగా మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా చూసి ఇవ్వాలనుకుంటున్నారన్నా? ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అయితే ఉందో అది ఇలాగే కొనసాగిస్తూ ఆంటర్‌ప్రీనర్‌షిప్స్ అన్నది ఎక్కువ డెవలప్ చేస్తే బాగుందండి. అంటే యూత్ ఎక్కువ జాబ్స్ మీద ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాకుండా మనకి ఓన్ స్టార్టప్స్ కానీ ఓన్ బిజినెస్ కానీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా అందిస్తే ఎక్కువ ఆంటర్‌ప్రీనర్స్ అన్నది డెవలప్ అవుతారు. దానివల్ల మనకి జాబ్స్ అన్నవి కూడా ఎక్కువ క్రియేట్ అవుతుందండి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.